అని అనుకుంటున్నా. నాకు అనిపించింది కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను. ఆ డ్రామా పేరు రాజీనామా. రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజ్ మ్యాగజైన్లో వేసేస్తాను. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా చూస్తున్నాను. రాత్రి డ్రామా చూసాము, ఆ చైర్మన్ పాత్రలు అదరకొట్టేసారు, చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరున్నారు అలా చూడరు. వాళ్ళు ప్రతి ఒక్కరి నడుచుకుంటూ వెళ్తుంటే, సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగే చూస్తారు. ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా చూస్తుంటే ఇంకా ఖుషిగా అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ రాష్ట్రపతి రోడ్డు మీద మన సైనికులు కవాతు చూడడం జరిగింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక పక్క నుంచి ప్రధానమంత్రి గారు, పక్కన ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ అందరూ ఇది కదా మనం సాధించామంటే ఎస్ అనుకునేవాడిని. 9 క్లౌడ్ నేను తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు. మహా అయితే కనుక ఒక సబ్లెట్ నేవీలోనో పడవలోనో ప్రయాణం చేయాలి. అది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ అన్వయించుకోవచ్చు, అలవర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో అర్థం చేరిన కాలేజీ డేస్లో బీకామ్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్లో క్యాడెట్ ఎన్సీసీ, నేవల్ ఎన్సీసీ, నేవీ ఎన్సీసీలో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్గా చేరాను. నెక్స్ట్ ఇయర్ పెట్టి ఆఫీసర్ అయ్యాను. ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను. ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ 3rd ఇయర్లో అయ్యాను. అప్పటికే కాదు